నమస్తే, నేను మీ రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక మహిళని చూడకుండా మా యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి సునీత గారిని కించపరిచినట్టు, అవమానపరిచినట్టు, అసలు ఇలా ఎలా ఏడుస్తుంది అని చెప్పేసి మాట్లాడడము, ఏదో స్క్రిప్ట్ రాసిస్తే మాత్రమే ఏడుస్తుంది అని చెప్పేసి ఒక హేయమయంగా, ఒక నీచాతి నీచంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం అనేది చాలా దారుణాతి దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క ఇష్యూనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను, సబ్బండ వర్ణాలను ఇవాళ అవమానపరిచే విధంగా, అదే విధంగా వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వారి యొక్క పరంపర చూసుకుంటే నాడు బీఆర్ఎస్ నాడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క భూమి కోసం, వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాపాడడం కోసం ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళు గుంటనక్కలు అని చెప్పేసి మాట్లాడారు వీళ్ళు. అదే విధంగా లగచర్లలో ఏదైతే వాళ్ళ యొక్క భూముల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి రైతులను వాళ్ళు రైతులే కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మాట్లాడిండు ఇదే పొన్నం ప్రభాకర్. అదే విధంగా విద్యార్థులు, నిరుద్యోగులు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో అదే విధంగా మా యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అతను కలవడానికి పోతే, అసలు మీరు విద్యార్థులే కాదు, మీకెందుకే, మీకు చదివే రాదని చెప్పేసి మాట్లాడిండు ఇదే పొన్నం ప్రభాకర్. అదే విధంగా ఇవాళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న యూరియాలో వాళ్ళు యూరియా ఇయ్యక రైతులు హరిగోసపడి మన క్యూ లైన్ లోనే చనిపోతా ఉంటే వారు కూడా రైతులే కాదు, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు ఈయన చేస్తా ఉన్నాడు. అదే విధంగా మొన్నటికి మొన్న రీసెంట్లీ కూడా సాటి మంత్రి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి, అని కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ ని దున్నపోతని మాట్లాడిండు. అసలు ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు మనిషా, లేకపోతే రాక్షసుడా, లేకపోతే అన్నమైన తింటుండా, లేకపోతే గడ్డి తింటుండా అని చెప్పేసి అర్థమైతా లేదు. ఇవాళ సాటి మహిళను కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఈ పొన్నం ప్రభాకర్ కి రేపటి రోజున ఈ మహిళా లోకం గాని, దళిత లోకం గాని, అదే విధంగా రైతాంగం గాని, విద్యార్థులు గాని చెప్పుతో కొట్టే రోజులు రావాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, అదే విధంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 3,93,000 ఓటర్లకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈయన కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టద్దు, ఈయన కొడుకులను చీపురుతో కొట్టద్దు, వీళ్లను ఓట్లతోటి కొట్టి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. రేపటి రోజున ఇలా కించపరిచినటువంటి, ఇలా అవమానపరిచినటువంటి సునీత గారిని గెలిపించి ఈయన కొడుకులకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.